నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. తాగొచ్చి హింసిస్తున్నాడని చంపడం లేదు, వరకట్నం తేవాలని టార్చర్ పెడుతున్నాడని హత్యలు చేయడం లేదు, వివాహితర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తలను లేపేస్తున్నారు, ప్రియుడితో జల్సాగా తిరగడానికి పానకంలో ఉడకలా తయారయ్యాడని మొగుళ్లను పైలోకాలకు పార్సిల్ చేస్తున్నారు. వీటిలో హంతకులు ఎక్కువ మంది వంటింటి సామ్రాజ్యాన్ని ఏలే గృహిణులే. ఏమైంది భార్యలకు? భర్తలు బతకొద్దా? భర్త మహాశైలకు విజ్ఞప్తి అంటూ భార్యా బాధితులు మొరేంటే. ఒకప్పుడు అత్తలు కోడలను రాచి రంపాన పెట్టేవారు, కట్నం కోసం కోడలను నిలువున కాల్చి చంపేసేవారు. తర్వాత భార్యలపై భర్తల దౌర్జన్యాలు పెరిగిపోయాయి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. భర్తలను చూసి భయపడే రోజులు పోయి భార్యలను చూసి భర్తలు భయపడే రోజులు వచ్చాయి. ఇల్లీగల్ అఫైర్స్తో భర్తలను హత్య చేస్తున్న భార్యల ఘటనలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. గుంటూరు జిల్లాలో జరిగిన ఇలాంటి ఘటన సంచలనం సృష్టిస్తోంది. భర్తను చంపిన తర్వాత భార్య చేసిన పని మరింత సెన్సేషన్గా మారింది. కార్యేషు దాసి కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, రూపేచ లక్ష్మి, శయనేషు రంభ, క్షమాయ ధరిత్రి అంటూ భార్యను గురించి ఎంతో గొప్పగా చెప్పారు పెద్దలు. కానీ వీటికి అర్థాలు మార్చి మార్చేస్తున్నారు కొందరు భార్యలు. కుటుంబ పనిలో భర్తకు దాసిగా ఉంటుందని పెద్దలు భావిస్తే వివాహితర సంబంధానికి దాసి అయి భర్తను కసిగా చంపేస్తున్నారు. సలహాలు ఇవ్వడంలో మంత్రిగా పండితులు కీర్తిస్తే కడతేర్చే కుతంత్రాలు అల్లుతున్నారు. భోజనం పెట్టడంలో తల్లిగా, అందంలో లక్ష్మిగా, పడక గదిలో రంభగా, క్షమించడంలో భూమాత అంటూ ఆడవారిని వేణోళ్ల కీర్తిస్తే క్షమించలేనంత క్రూరంగా మారిపోతున్నారు. గతంలో వరకట్నం వేధింపులు తాళలేకనో లేదంటే క్షణికావేశంలో భర్తలను చంపిన బుదంతాలు ఉండేవి. కానీ ఈ మధ్యకాలంలో జరుగుతున్న మొగుళ్ల హత్యల్లో అత్యధికం వివాహితర సంబంధాలే. అడ్డొస్తున్నాడని అడ్డంగా చంపేస్తున్నారు భార్యామణులు. సోషల్ మీడియా పరిచయాలు, ఇరుగు పొరుగు కొత్త ఆలోచనలో, పనిచేసే చోట పలకరింతలో కుటుంబానికి శిరస్సుల్లాంటి భర్తలను దారుణంగా చంపేస్తున్నారు. గుంటూరు జిల్లాలో ఓ భార్యమణి భర్తను చంపే అతని శవంపై కూర్చొని పోర్ను వీడియోలు చూస్తూ రాక్షసత్వానికి నిలువెత్తు రూపంలా తెలుగు రాష్ట్రాలను భయపెట్టింది. ఇక్కడ కనిపిస్తున్నది ఆమెనే. ఈమె పేరు మాధురి. ఊరు కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం అర్తమూరు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలుమూరుకు చెందిన శివనాగరాజుతో 2007లో పెళ్లయ్యింది. శివనాగరాజు చిలుమూరులో ఉల్లిపాయల వ్యాపారం చేస్తుండేవాడు. భార్య మాధురి విజయవాడలో ఓ సినిమా థియేటర్ టికెట్ కౌంటర్లో పనిచేసేది. ఇద్దరూ పనిచేస్తూ జీవనం కొనసాగించారు. మొదట్నుంచి మాధురికి భర్త చేసే వ్యాపారం అంటే చులకన. ఎంత కష్టపడ్డా ఎదుగు బొదుగు లేకుండా కుటుంబం గడవడానికే సరిపోతుందని భావించేది. అదే వేరే ఊరు వెళితే ఇంకా ఎక్కువ సంపాదించవచ్చని భర్తతో చెప్పేది. కానీ భర్త శివనాగరాజు మాత్రం ఊర్లోనే వ్యాపారం చేసేవాడు. అయితే మాధురికి ఉద్యోగం చేసే సమయంలో పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన గోపితో పరిచయం ఏర్పడింది. అలా ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారింది. గోపి హైదరాబాద్లో ట్రావెల్స్ వ్యాపారం చేసేవాడు. దీంతో తన భర్తను ఎలాగైనా ఊరు నుంచి పంపించాలని భావించింది. అందుకు ప్రియుడు గోపి కూడా సరే అన్నాడు. దీంతో భర్తకు నచ్చజెప్పి హైదరాబాద్లో గోపి దగ్గర పనిచేసేలా ఒప్పించింది. భర్త ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్లడంతో మాధురి ఇద్దరు పిల్లలతో ఇంట్లో ఉండటం మొదలుపెట్టింది. ఇదే సమయంలో ప్రియుడు గోపితో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగేది. కొద్ది రోజుల తర్వాత గోపి చిలుమూరులో మాధురి ఇంటికి రావడం మొదలుపెట్టాడు. ఎవరని అడిగితే తన తమ్ముడు, స్నేహితుడు అంటూ చెప్పేది. దీంతో ఎవరికీ అనుమానం రాలేదు. అలా ఇద్దరు ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా మారిపోయారు. భర్త హైదరాబాద్లో ఉంటూ అప్పుడప్పుడు ఊరికి వస్తుండడంతో ప్రియుడు గోపితో కలిసి తిరిగేందుకు పెద్దగా ఇబ్బందులు కాలేదు. అయితే కొన్నాళ్ల తర్వాత భర్త శివనాగరాజుకు హైదరాబాద్లో ఉండటం ఇష్టం లేక ఉద్యోగం మానేసి తిరిగి గ్రామానికి వచ్చేశాడు. ఇంట్లోనే మళ్లీ ఉల్లిపాయల వ్యాపారం మొదలుపెట్టాడు. దీంతో మాధురికి ప్రియుడు గోపితో కలవడం ఇబ్బందిగా మారింది. మళ్లీ భర్తను హైదరాబాద్ వెళ్లి ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించాలని విసిగించేది. ఇదే విషయంలో భార్య భర్తలు మాధురి, శివనాగరాజుల మధ్య తరచూ గొడవలు కూడా జరిగేవి. అయినా శివనాగరాజు మాత్రం తాను ఊరు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్లను అని తేల్చి చెప్పాడు. భర్త అడ్డు లేకపోతే ప్రియుణ్ణి కలవడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని భావించింది. ఇదే విషయాన్ని ప్రియుడు గోపితో చెప్పింది. ఏం చేద్దామని ఇద్దరూ తీవ్రంగా ఆలోచించారు. చివరికి భర్త అడ్డు తొలగించుకోవాలని డిసైడ్ అయ్యారు. ఎవరికీ అనుమానం రాకుండా భర్తను హత్య చేయాలని ప్లాన్ చేశారు. ఈ నెల 18న మాధురి ఇంట్లో బిర్యానీ చేసింది. భర్తకు పెట్టే బిర్యానీలో సుమారు 20 వరకు నిద్రమాత్రలు పొడిగా చేసి కలిపింది. నిద్రమాత్రలు కలిపిన బిర్యానీ తిన్న భర్త శివనాగరాజు తర్వాత నిద్రలోకి జారుకున్నాడు.
రాత్రి సమయంలో ప్రియుడు గోపి ఇంట్లోకి వచ్చేందుకు మాధురి సాయం చేసింది. పూర్తిగా నిద్రలోకి జారుకున్నాడు అని నిర్ధారించుకున్న తర్వాత ప్రియుడు గోపి శివనాగరాజు ఛాతీపై కూర్చోగా మాధురి దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. శివనాగరాజు చనిపోయిన తర్వాత ప్రియుడు గోపి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. మరుసటి రోజు ఉదయాన్నే మాధురి తన నాటకం మొదలుపెట్టింది. భర్త శివనాగరాజు రాత్రి నిద్రపోయాడని, ఉదయం ఎంత లేపినా లేవడం లేదని ఇరుగు పొరుగుకు చెప్పింది. దీంట్లో ఇంట్లోకి వచ్చి చూసిన స్థానికులు శివనాగరాజు చనిపోయాడు అని తేల్చారు. నిద్రలోనే గుండెపోటుతో శివనాగరాజు చనిపోయాడు అని అందరూ భావించారు. ఇక అంత్యక్రియలకు కూడా ఏర్పాట్లు మొదలుపెట్టారు. అయితే శివనాగరాజును చివరి చూపు చూసేందుకు గ్రామంలోని స్నేహితులందరూ వచ్చారు. ఓ స్నేహితుడు శివనాగరాజు చెవిలో నుంచి రక్తం కారడం గమనించాడు. గుండెపోటుతో చనిపోతే చెవిలో నుంచి రక్తం ఎందుకు కారుతుంది అన్న అనుమానం వచ్చింది. అంతే, స్నేహితుడి మరణంపై తనకు వచ్చిన అనుమానాన్ని శివనాగరాజు తల్లిదండ్రులకు చెప్పాడు. బంధువులు కూడా శివనాగరాజు చెవిలో నుంచి రక్తం రావడం, ఒంటిపై గాయాలు చూసి ఏదో జరిగి ఉంటుందని అనుమానించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడితో మేడం గారి అసలు బాగోతం బయటపడింది. తర్వాత బాక్స్ తీసుకొచ్చి మళ్ళీ బాక్స్లో పెట్టాం. పెట్టిన తర్వాత అందరూ చూసి ఏంటో చెవులు ఉమ్మట నెత్తురు కాస్తుంది, ఏంటో తేడాగా ఉందని చెప్పి వాళ్ళు వీళ్ళు అన్నారు. అనేటప్పటికి విగ్రహాల పోలీసు ఫోన్ చేసి పోలీసులు వచ్చారు. ఈ పోస్ట్ మార్టం చేసిన దాంట్లో ఎముకలు ఇవన్నీ ఇరిగి ఉన్నాయి. మరి గొంతు కాడ నరాలు ఇవన్నీ దెబ్బతిని ఉన్నాయి. లోపల కడుపు కిడ్నీలు అన్ని ఇదైపోయినాయి, పాడైపోయినాయి. ఇదైతే బ్లడ్ వచ్చిందా, ఆ బ్లడ్ కానప్పుడు ఆ బట్టలు మరి ఏం చేసినా. పోలీసులు మాధురిని అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారించారు. మాధురి ముందు కాల్ డేటా పెట్టి ఏం జరిగిందో చెప్పాలని, లేకపోతే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. దీంతో తాను ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన విషయాన్ని పోలీసులకు చెప్పింది. అంతేకాదు, పోలీసులు మాధురి గూగుల్ హిస్టరీ పరిశీలించారు. భర్తను హత్య చేసిన తర్వాత మాధురి ఏం చేసిందో తెలుసుకుని షాక్ తిన్నారు. భర్త మృతదేహం ఇంట్లో ఉండగానే మాధురి రాత్రంతా పోర్న్ వీడియోలు చూస్తూ కాలం గడిపింది. ఇదే విషయాన్ని పోలీసుల విచారణలో కూడా అంగీకరించింది. ప్రియుడు, ప్రియురాలు ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కిస్తున్నారు. పోస్ట్ మార్టంలో తేలింది ఏంటంటే అతనికి ఒంటి మీద గాయాలు ఉన్నాయని, అదేవిధంగా రిబ్స్ బ్రేక్ అయినాయని, లంగ్స్ కూడా కొంచెం డ్యామేజ్ అయినాయని పోస్ట్ మార్టంలో తేలటం జరిగింది. దాని మీద పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకొని ఆ కేసుని హత్యా నేరం కింద మేము ఆల్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఆ మృతుడు చుట్టుపక్కల వాళ్ళందరినీ విచారించాము. వాళ్ళ విచారణలో వాళ్ళు చెప్పేది ఏంటంటే, వాళ్ళు ఎక్కువగా ఆ మృతుడి యొక్క భార్య లోకం లక్ష్మీ మాధురిని మరియు ఆమెతో సన్నిహితంగా ఉండే కొంతమంది వ్యక్తుల్ని అనుమానిస్తూ ఉన్నారు. ఇంత కిరాతకమా? సున్నితత్వానికి మారుపేరుగా చెప్పుకునే ఆడవారిలో ఇంత క్రూరత్వమా? ప్రియుడిపై మోజుతో కట్టుకున్న భర్తను అత్యంత దారుణంగా హత్య చేయడమే కాకుండా శవాన్ని పక్కన పెట్టుకుని పోర్న్ వీడియోలు చూసిన పైశాచికమా? కష్టాల్లో, బాధల్లో భర్తకు అండగా ఉండాల్సిన ఇలాంటి కొందరు భార్యామణుల దండగమారి ఉపాయాలు శృతిమించిపోతున్నాయి. ఒక్కో ఇల్లాలి క్రిమినల్ ఐడియాలు చూస్తుంటే సూపర్ కంప్యూటర్ కూడా పనికిరాదేమోనని డౌట్స్ వస్తున్నాయని చాలా మంది నిర్వేదపు కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి వారిని చూసి భార్య బాధితులు పెళ్లాలా, పిశాచాలా అంటూ గొంతులు చించుకుంటున్నారు. భార్యామణుల ఇంటర్నేషనల్ రేంజ్ క్రిమినల్ పన్నాగాలు చూసి పెళ్లి కాని ప్రసాదులు బెంబేలెత్తిపోతున్నారు. సోషల్ మీడియాతో ప్రపంచమే మారిపోయింది. ఫేస్బుక్, ఇన్స్టా రీల్స్ తో మహిళల స్టోరీనే చేంజ్ అయ్యింది. మొన్నటి వరకు గృహిణులకు పనంతా అయిపోయిన తర్వాత కుట్లు, అల్లికలు, కుట్టు మిషన్లతో టైంపాస్ ఎంతో కొంత ఆదాయంతో కుటుంబ పోషణకు చేదోడు వాదోడుగా ఉండేవారు. కానీ ఇప్పుడు ఇన్స్టా స్టోరీలతో కొత్త ఇన్కమ్ రూటు పట్టారు. డాన్సులు, యాక్టింగ్లతో ఫాలోవర్లను సంపాదించుకుంటున్నారు. ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ వ్యూస్ ఆదాయంతో పాటు ప్రమోషన్లతో కాసులు పోగేసుకుంటున్నారు. సరదాగా మొదలయ్యే ఈ సోషల్ మీడియా ప్రపంచంలో కొత్త పరిచయాలు కూడా పెరుగుతున్నాయి. అవతలి నుంచి, మేడం మీరు సూపర్, మీ యాక్టింగ్ సూపర్, మీరేం తింటారు మేడం, ఇంత అందంగా ఉంటారు అని కళ్ళబొల్లి పొగడ్తలు కురిపించేసరికి ఈ ఇల్లాలి మైండ్ గింగిరాలు తిరిగిపోయి ఎన్నడూ వినని పొగడ్తలతో ఐసైపోతుంది. చివరికి అలాంటి పొగడ్తలనే ఎక్కువగా ఆశించే అతని ఫోన్ సంభాషణ వరకు వెళ్తుంది. చివరికి వన్ ఫైన్ ఈవినింగ్ ఓ కాఫీ షాప్లోనో, రెస్టారెంట్లోనో, పార్కులోనో ముఖాముఖి పరిచయాలు పెరుగుతాయి. ఇవి కాస్త వివాహేతర సంబంధాలకు దారితీస్తున్నాయి. ఈ ఎఫ్ఐఆర్ కు అడ్డొస్తున్న భర్తను చంపేంత క్రూరత్వ ఆలోచనకు తెగిస్తున్నారు. మెదక్ జిల్లాలోనూ ఇలాంటి కిల్లర్ వైఫ్ భర్తను పైలోకాలకు పార్సల్ చేసింది. ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ మోజులో దేనికైనా తెగిస్తున్నారు కొందరు లేడీస్. ఈమె పేరు మౌనిక.
పెళ్లై 12 సంవత్సరాలయ్యింది. 2 పిల్లలు కూడా ఉన్నారు. అయినా తనకంటే 5 ఏళ్లు తక్కువ వయసున్న యువకుడితో వివాహిత్ర సంబంధం పెట్టుకుంది. కొత్త ఐడియాలతో ఈమె భర్తను చంపిన తీరు అందరినీ స్టన్ అయ్యేలా చేస్తోంది. మౌనిక బావ స్వామిది తూప్రాన్లోని రావెల్లి గ్రామం. చిన్నప్పటి నుంచి మేనమామ స్వస్థలమైన శివంపేట మండలం తిమ్మాపూర్ గ్రామంలోనే ఉన్నాడు. దీంతో తమ కూతురు మౌనికను స్వామికి ఇచ్చి 12 ఏళ్ల క్రితం పెళ్లి చేశారు. కొన్నేళ్ల పాటు అన్యోన్యంగా సాగిన వీరి కాపురంలో అనుకోని ఘటన చిచ్చు రేపింది. వయసులో తనకంటే 5 ఏళ్లు చిన్నవాడైనా అదే గ్రామానికి చెందిన సంపత్ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. కొన్నేళ్లుగా రహస్యంగా సాగిన వారి వివాహేతర సంబంధం కొద్ది రోజుల క్రితం భర్త స్వామికి తెలిసిందే. దీంతో భార్య మౌనికను ఇది పద్ధతి కాదు అని వారించి హెచ్చరించాడు భర్త. ఎవరు ఎన్ని చెప్పినా భార్య మౌనిక తీరు మార్చుకోకపోవడంతో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెడతానని బెదిరించాడు స్వామి. దీంతో వివాహిత్ర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను చంపేస్తే ప్రియుడితో హాయిగా ఉండవచ్చని ప్లాన్ చేసింది. గత నెల 22న రాత్రి స్వామి మద్యం సేవించి ఇంటికొచ్చి నిద్రపోయాడు. ఇది అదునుగా భావించిన మౌనిక ప్రియుడు సంపత్ను ఇంటికి పిలిచింది. మౌనిక తన భర్త కాళ్లు పట్టుకోగా సంపత్ చేతులతో గొంతు నులిమే ముఖంపై అదిమి పట్టి ఊపిరాడకుండా చేసి హతమార్చారు. తర్వాత మృతదేహాన్ని బైక్పై తీసుకెళ్లి దగ్గరలోని నేరెళ్లకుంటలో పడేశారు. సాక్ష్యాలు లేకుండా చేసేందుకు మృతుడి మొబైల్ నీళ్లలో పడేసి హత్యకు ఉపయోగించిన వస్తువులను డంపింగ్ యార్డ్ సమీపంలో తగలబెట్టారు. తెల్లారి ఉదయం తన భర్త స్వామి మద్యం మత్తులో కుంటలో పడి ఆత్మహత్య చేసుకున్నాడు అని మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేసి నమ్మించే ప్రయత్నం చేసింది. చివరికి రకరకాల దర్యాప్తులు చేసిన పోలీసులు ప్రియుడితో కలిసి హత్య చేసిందని తేల్చారు. తర్వాత ఊర్లో కూడా ఈ విషయం ఒక ఈమె వ్యవహార శైలి, తర్వాత ఇద్దరు వ్యవహార శైలి అనుమానాస్పదంగా ఉండడంతో వారిని కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తే వాళ్ళు పూర్తిగా దీన్ని కన్ఫెస్ చేయడం జరిగింది. తామే ఈ నేరాన్ని చేశామని చెప్పేసి ఇద్దరు కూడా ఒప్పుకున్నారు. సో భర్తని తమ వివాహిత సంబంధానికి అడ్డుగా వచ్చిన భర్తని అడ్డు తొలగించుకోవాలన్న ఉద్దేశంతో ఈ నేరానికి పాల్పడినట్లు ఇద్దరు కూడా దీన్ని కన్ఫెస్ చేయడం జరిగింది. భార్యలు తమ భర్తలను దారుణంగా కిరాతకంగా హతమారుస్తున్నారో చెప్పడానికి ఎన్నో ఉదంతాలు. ఆమెలోని మోహం విచక్షణ కోల్పోయేలా చేస్తోంది. చాలా మంది కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నారు. భర్త ఎంత ప్రేమగా చూసుకున్నా ప్రియుడి కౌగిలినే కోరుకుంటున్నారు. వివాహిత్ర సంబంధం జీవితాంతం ఉండాలని ఆశపడుతున్నారు. అందుకే ప్రియుడితో కలిసి భర్తలను అంతం చేస్తున్నారు. ఈ మధ్య అలాంటివి చాలా హత్యలు. అన్నిటిలోనూ భార్యలే నేరస్తులు. వాళ్ల ప్రియుళ్ళు కూడా నేరంలో భాగమే. 3 ముళ్ళు, 7 అడుగులు, ముద్దులొలికే చిన్నారులు ఇవేవీ వారిని అడ్డుకోలేకపోతున్నాయి. క్షణిక సుఖాల కోసం వివాహేతర సంబంధాల మోజులో భర్తలను చంపి జైలు పాలవుతున్నారు భార్యలు. హైదరాబాద్ నాచారంలో జరిగిన మరో ఘటనే అందుకు నిదర్శనం. హైదరాబాద్ నాచారంలో ఓ ఇల్లాలు భర్తను అత్యంత కిరాతకంగా హత్య చేసింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న కోపంతో భర్తను రాడ్డుతో కొట్టి చంపింది. ఒడిశాకు చెందిన నారాయణ్ బెహ్రా, బందితా బెహ్రా భార్యాభర్తలు. ఇద్దరు నాచారంలోని మల్లాపూర్లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. నారాయణ్ ప్లంబర్, బందిత హౌస్ వైఫ్. అదే ఇంట్లోని ఓ పోర్షన్లో రెంటుకు ఉంటున్న విద్యాసాగర్తో సన్నిహితంగా మెలిగేది నారాయణ్ భార్య. విద్యాసాగర్తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. 4 నెలలుగా విద్యాసాగర్, బందిత వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. ఇది గమనించిన భర్త భార్యను మందలించాడు. దీంతో బందిత, విద్యాసాగర్ నారాయణ్ను చంపేందుకు కుట్ర పన్నారు. నారాయణ్ బెహ్రా తలపై రాడ్డుతో కొట్టారు. దీంతో చనిపోయాడు. మృతుడి బంధువుల ఫిర్యాదుతో నాచారం పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. పోలీసుల విచారణలో నిజం ఒప్పుకుంది బందిత. ఇప్పుడు కటకటాలు లెక్కిస్తోంది. భర్తల్ని చంపుతున్న భార్యల్లో మెజారిటీ కేసుల్లో పశ్చాత్తాపం కనిపించడం లేదు. అసలు హత్య చేస్తే దొరికిపోతామనే భయం కూడా లేకుండా పోతోంది. ఎలాగైనా తప్పించుకుని తమకు నచ్చినట్టుగా బతకొచ్చనే ధోరణే కనిపిస్తోంది. భర్తల కారణంగానే తమ స్వేచ్ఛకు కళ్ళెం పడుతుందనే భ్రాంతిలో ఉంటున్న భార్యలు అనుభవిస్తున్న జీవితపు విలువను గుర్తించడం లేదు. పైగా ఈ మాత్రం జీవితం కంటే మెరుగైన బతుకు బతకగలమనే పోకడ కనిపిస్తోంది. చివరికి జైల్లో చిప్పకూడు తప్పదని తెలుసుకోలేకపోతున్నారు. నిజామాబాద్ జిల్లాలో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి ఇప్పుడు కటకటాలు లెక్కిస్తోంది. నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండలం బోర్గాం గ్రామానికి చెందిన రమేష్, సౌమ్య భార్యాభర్తలు. సౌమ్య ప్రైవేటు స్కూల్లో పనిచేస్తోంది. ఆ సమయంలో ఆమెకు దిలీప్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. వారిద్దరి మధ్య భర్త అడ్డుగా ఉన్నాడని రమేష్ హత్యకు 4 నెలల నుంచి ప్లాన్ చేసింది సౌమ్య. డిసెంబర్ 4న నీళ్లల్లో నిద్ర మాత్రలిచ్చి గాఢ నిద్రలోకి జారుకున్నాక టవల్తో భర్తకు ఉరివేసి చంపేసింది. ఆ తర్వాత గుండెపోటు వచ్చి చనిపోయినట్టుగా నమ్మించి ఖననం చేశారు.
రమేష్ సోదరుడికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మృతదేహానికి పోస్టుమార్టం చేసి భార్య సౌమ్యనే ప్రియుడితో కలిసి హత్య చేసినట్టుగా నిర్ధారించారు. వివాహేతర సంబంధాలు కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి. హాయిగా సాగాల్సిన దాంపత్య జీవితం అయోమయంగా మారిపోతోంది. భర్తను కాటికి పంపి పిల్లలను అనాథలు చేసి తాము జైలు పాలై చివరికి సాధించిందేంటో ఇలాంటి భార్యామణులు ఆలోచించుకోలేకపోతున్నారు. భర్తలు భార్యలను చంపుతున్న ఘటనలు నిత్యం వెలుగులోకి వస్తూనే ఉంటాయి. పురుషాధిక్య సమాజంలో అత్యధిక బాధితులు మహిళలే, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ కొంతకాలంగా జరుగుతున్న హత్యల ఉదంతాలు ఇందుకు భిన్నంగా ఉంటున్నాయి. భర్తల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. తాగొచ్చి భర్త గొడవ పడుతున్నాడు అన్న విసుగుతో చంపేస్తున్న ఘటనలు చాలా తక్కువ. డౌరీ హెరాస్మెంట్ను భరించలేక కొడుకు పిల్లలతో కలిసి మొగుణ్ణి కడతేరుస్తున్న కారణాలు కూడా తక్కువ. భర్తల హత్యల్లో మెజారిటీ అంశం మాత్రం ఇల్లీగల్ ఎఫ్ఐఆర్. విశాఖలోనూ ఓ పెళ్లాం మొగుణ్ణి ఇలాగే పైకి పంపించేసింది. విశాఖలోని పియ్యంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో మిస్సింగ్ అయిన ఓ వ్యక్తి శవమై తేలాడు. అతడి కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినా ఎక్కడా ఆచూకీ దొరకలేదు. దీంతో పోలీసులకు ఓ అనుమానం తలెత్తింది. ఫిర్యాదు చేసిన భార్య ముఖంలో ఎక్కడా కూడా భర్త కనిపించకుండా పోయిన టెన్షన్ కానీ బాధ కానీ కనపడకపోయేసరికి అనుమానం మొదలయ్యింది. మెల్లగా తీగలాగడం మొదలు పెడితే అసలు డొంక కదిలింది. భార్యకు ఓ ఇల్లీగల్ కనెక్షన్ ఉందని, ఈ డ్రామాలన్నీ ఆ సంబంధం కోసమేనని అనుమానం కలిగింది. మృతుడి కుటుంబ సభ్యులను స్థానికులను ఆరా తీయగా కొంత సమాచారం దొరికింది. ఇంకా ఆమె కదలికలపై నిఘా పెట్టి ఎట్టకేలకు 40 రోజుల తర్వాత కేసును ఛేదించారు. 2 పిల్లలున్నారు అన్న బాధ్యత లేదు. భర్తే జీవితమన్న ధ్యాస అంతకన్నా లేదు. మధ్యలో వచ్చిన ముక్కు ముఖం తెలియని వాడే సర్వస్వమయ్యాడు. కనీసం విడాకులు ఇచ్చినా అతని మానాన అతను బతికేవాడు. ఆ ఛాన్స్ కూడా ఇవ్వకుండా లేపేసిందే. తాను జైలు పాలయ్యిందే. 2 పిల్లలు అనాథలయ్యారు. హైదరాబాద్ కేపీహెచ్బీలోనూ ఇలాంటి దారుణమే జరిగింది. తన భార్య చంపడానికి ప్రయత్నిస్తోంది. కాపాడండి మహాప్రభు అని గోల పెట్టినా అందరూ లైట్గా తీసుకోవడంతో చివరికి నిజంగానే అతని ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఇతని పేరు సుధీర్ రెడ్డి. హైదరాబాద్ కుకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఉంటున్న ఇతన్నే భార్య ప్రసన్న హత్య చేసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడు అనే కారణంతో భార్య ప్రసన్న భర్తను అత్యంత క్రూరంగా హత్య చేసింది. డిసెంబర్ 24న జరిగిన ఈ ఘటనను మొదట సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసుల లోతైన విచారణలో అసలు నిజం నిగ్గు తేల్చింది. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను చున్నీతో ఉరేసి చంపినట్లుగా ప్రసన్న పోలీసుల ముందు అంగీకరించింది. నేరాలు ఘోరాల విషయంలో మహిళా సాధికారత పెరగటం ఆందోళనకు కారణమవుతోంది. చదువు, ఉద్యోగం, సమాజంలో హోదా, మంచి కుటుంబ నేపథ్యం ఇలాంటివి భార్యలకు మరింత ధైర్యాన్ని ఇస్తున్నాయా అనే సందేహాలు వస్తున్నాయి. అయితే ఇవేవీ లేని భార్యలు కూడా భర్తల్ని చంపటానికి తెగబడుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. భర్తల్ని చంపితే మెరుగైన జీవితం గడపవచ్చనే ఊహలే కానీ వాస్తవంలో అది నిజం కాదనే విషయం కొందరు భార్యలకు అంతా అయిపోయాకే అర్థమవుతోంది. ఇక్కడ కనిపిస్తున్న లేడీ అయితే మరీ దారుణం. జైల్లో ఉన్న భర్తకు బెయిల్ ఇప్పించి బయటికి రప్పించి మరీ చంపేసింది. ఈ ఫోటోలో ఉన్న దంపతుల పేర్లు లాలు శ్రీను, ఝాన్సీ. వీరిద్దరూ ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాలలో ఉంటున్నారు. లాలు శ్రీను లారీ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరిద్దరికీ 17 ఏళ్ల క్రితం పెళ్లయ్యింది. 3 పిల్లలు కూడా ఉన్నారు. లారీ డ్రైవర్గా పనిచేసే శ్రీను చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు. గంజాయి అమ్ముతూ 2 నెలల క్రితం పోలీసులకు దొరికిపోయి జైలుకు వెళ్లాడు. పెద్ద తోర్నాలలో మెకానిక్ షాపు నడుపుతున్న ఝాన్సీ తమ్ముడు అశోక్ కుమార్ దగ్గరికి సూర్యనారాయణ అనే వ్యక్తి తరచుగా వచ్చేవాడు. పక్కనే కూల్ డ్రింక్ షాపు నిర్వహిస్తున్న ఝాన్సీతోనూ సూర్యనారాయణకు పరిచయం అయ్యింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ వ్యవహారం భర్త లాలు శ్రీనుకు తెలియడంతో భార్యతో తరచుగా గొడవ పడేవాడు. భర్త జైలుకెళ్లిన తర్వాత మరింత విచ్చలవిడిగా తిరిగారు. అయినా అప్పుడప్పుడు ములాఖత్కు వెళ్లిన టైంలో భర్త ఇదే విషయంపై కోపడుతుండడంతో చంపేయాలని డిసైడ్ అయ్యింది. అతనికి బెయిల్ ఇప్పించి మరీ సొంత తమ్ముడితో పాటు ప్రియుడి సహకారం తీసుకుని హత్య చేయించింది. తప్పించుకోవడానికి రకరకాల పన్నాగాలు వేసి దొరికిపోయింది. సోషల్ మీడియా కనెక్షన్స్, ఇరుగు పొరుగు పరిచయాలు, పనిచేసే చోట మాటలు రకరకాల మలుపులు తిరుగుతూ కొందరు భార్యల్లో ఉన్న కిరాతకాన్ని వెలికి తీస్తున్నాయి. ప్రొఫెషనల్ కిల్లర్స్ లాగా రెక్కీ చేసి మరీ భర్తల్ని చంపుతున్నారు. దారి కాచి చంపేవారు కొందరైతే అలవాట్ల ఆధారంగా హరి అనిపించేవారు మరికొందరు. గుట్టు చప్పుడు కాకుండా ప్రాణం తీసేసి శవాన్ని మాయం చేసి ఏమీ తెలియనట్టుగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చే తేనె పూసిన కత్తులు ఇంకొందరు. ఇలా భర్తల్ని మర్డర్ చేయడంలో కూడా ఎవరి టాలెంట్ వారు చూపిస్తున్నారు.
పోలీస్ రికార్డుల ప్రకారం 2021 నుంచి 2025 డిసెంబర్ వరకు అంటే 5 ఏళ్లలో 2000కు పైగా భర్తలను చంపిన కేసులు నమోదయ్యాయి. ఇవి కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే. చివరికి వీరు సాధించిందేం లేదు, కటకటాలు చిప్పకూడు తప్ప.